లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తును ప్రారంభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ అధ్యక్షతన సమావేశాలైతే ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్లో జహీరాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం అయితే నిర్వహిస్తోంది. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తును ప్రారంభించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఇక మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈసారి కొంతవరకైనా ప్రభావం చూపించాలన్న ఆలోచనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు మాత్రం 4 లోక్సభ పరిధికి సంబంధించినటువంటి సమావేశాలు పూర్తయి మొదటి రోజు ఆదిలాబాద్, 2వ రోజు కరీంనగర్, 3వ రోజు చేవెళ్ల, 4వ రోజు పెద్దపల్లి, ఈ రోజు 5వ రోజు నిజామాబాద్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. అయితే మొదటి 2 రోజులు మాత్రం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ హాజరైనప్పటికీ కూడా తర్వాత 2 రోజులు అంటే నిన్న మొన్న కేటీఆర్ కి థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా హాజరు కాలేదు. దాన్ని సమీక్ష సమావేశాన్ని హరీష్ రావు, మిగతా మాజీ మంత్రులు, ముఖ్య నేతలందరూ కూడా లీడ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు నిజామాబాద్ సంబంధించిన సమావేశం కీలకమైనది కావడంతో అందులో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమావేశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్టీ ఈ రోజు కేటీఆర్ కొంతవరకు గొంతు ఇన్ఫెక్షన్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ ఒక సమీక్షకు రావాల్సి వచ్చింది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, అదేవిధంగా ఇటీవల రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ 400 హామీలు అంటూ కొన్ని ఏదైతే ఇచ్చిన హామీలు ఇచ్చినా వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసి అన్ని నియోజకవర్గాలకి, అన్ని మండల గ్రామ స్థాయిలకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది. సో ఈసారి నిజామాబాద్ కార్యక్రమం కూడా లోక్సభ పరిధి నియోజకవర్గ సమావేశం కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం సాయంత్రం 5 గంటల 6 గంటల వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మాదిరి థ్యాంక్ యూ బ్రహ్మాజీ.